అటు కాసేపట్లో ఏపీ కేబినెట్ కూడా సమావేశం కానుంది. ఈ సమావేశంలో 24 అంశాల అజెండాపై చర్చించి ఆమోదం తెలపనుంది కేబినెట్. ఎస్సీ ఉపవర్గీకరణ అమలు కోసం ఆర్డినెన్స్ ముసాయిదా, ఎస్ఐపిబి సమావేశ నిర్ణయాలు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే 7 జిల్లాల్లో సీనరేజ్ ఫీజు సేకరణ కాంట్రాక్టుల కాలం పొడిగింపు, యూఆర్ఎస్ఏ క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి భూముల కేటాయింపై కూడా కేబినెట్ చర్చించనుంది. కర్నూలు జిల్లా ఆస్పరిలో 88 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ఇక కేబినెట్ భేటీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. సో ఇంకా భేటీలో ఇంకా ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్ సతీష్. మరి కాసేపట్లో అంటే 11 గంటలకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి నారా లోకేష్తో పాటు ఇతర మంత్రులంతా కూడా ఈ కేబినెట్ భేటీలో పాల్గొంటారు. ఈరోజు జరిగే కేబినెట్ భేటీలో కూడా పలు అంశాలపైన కూడా కేబినెట్ భేటీలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఎస్సీ వర్గీకరణ సంబంధించి కూడా ఒక బిల్లును ఇప్పటికే ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. దాన్ని కూడా జాతీయ ఎస్సీ కమిషన్ పంపించింది. అక్కడ నుంచి కూడా జాతీయ ఎస్సీ కమిషన్ కూడా దాన్ని ఆమోదించి ఇక్కడికి తిరిగి ప్రభుత్వం పంపించింది. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగే కేబినెట్ భేటీలో కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఆ బిల్లు ఏదైతే ఉందో అమెండ్మెంట్ బిల్లు కూడా ఈరోజు కేబినెట్ భేటీలో చర్చించి దానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. ఆ ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆధారంగా కూడా త్వరలో ప్రభుత్వం మెగా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎస్సీ వర్గీకరణ బిల్లు కోసమే ఇందులో కూడా పెండింగ్ పెట్టారు నోటిఫికేషన్ ఇవ్వడానికి. త్వరలో కూడా డిఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత చూసుకున్న ప్రధానంగా ఇటీవల అంటే ఈ నెల 10వ తారీఖు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కూడా ఎస్ఐపిబి సమావేశం జరిగింది. ఈ సమావేశం కూడా పలు అంశాలపైన ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. వాటిపైన కూడా ఈరోజు కేబినెట్ భేటీలో మరోసారి కూడా చర్చించి కేబినెట్ దానికి ఎస్ఐపిబి తీసుకున్న నిర్ణయాలపైన కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. దాదాపు 30,000 కోట్లకు పైగా ఎస్ఐపిబి ద్వారా కూడా 30,000 కోట్లకు పైగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా వివిధ సంస్థలు ముందుకు వచ్చాయి. దాని ద్వారా ఆ సంస్థలో ఈ పెట్టుబడుల ద్వారా కూడా దాదాపు రాష్ట్రంలో 30,000 ఉద్యోగాలు కూడా వస్తాయని చెప్పేసి కూడా ప్రభుత్వం అంచనా వేస్తుంది. అలాగే 7 జిల్లాల పరిధిలో సీనరేజ్ ఫీజు సేకరణకు సంబంధించి కూడా కాంట్రాక్ట్లుగా కాలం పొడిగింపు చేసే అంశంపైన కూడా కేబినెట్ చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే పరిశ్రమ శాఖకు సంబంధించి కూడా కొన్ని జీవోలకు సంబంధించి కూడా రాటిఫికేషన్ చేసే అంశంపైన కూడా చర్చించి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే విశాఖలో టీసీఎస్కు సంబంధించి కూడా అక్కడ ఐటీ పరిశ్రమ స్థాపించే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి కూడా విశాఖలో టీసీఎస్కు దాదాపు 21 ఎకరాలు కూడా భూమిని కేటాయించే అవకాశం ఉంటుంది. దానిపైన కూడా ఈరోజు అక్కడ కేబినెట్లో చర్చించి దానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే దాదాపు ఈ టీసీఎస్ దాదాపు 1,370 కోట్ల రూపాయలు, అలాగే అక్కడ 12,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా ఈరోజు కేబినెట్ పెట్టి చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే ఈ క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ భూముల కేటాయింపు పైన కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే సెజ్లో దాదాపు 3.5 ఎకరాలు కూడా అక్కడ కౌలు పొడపాల్లో 50 ఎకరాలు కూడా ఇచ్చే అంశం పైన కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే అమరావతిలో శాసనసభ శాసన మండలికి సంబంధించి కూడా అసెంబ్లీ భవనాలకు సంబంధించి, అలాగే హైకోర్టు భవనాలకు సంబంధించి కూడా ఇప్పటికే టెండర్లు ఫైనలైజ్ అయ్యి దానికి సంబంధించి కూడా ఆయా టెండర్లు తగ్గించుకున్న సంస్థలు కూడా L1 వచ్చిన సంస్థలు కూడా వాళ్ళకి అగ్రిమెంట్ LOF ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే నగరాల్లో వాతావరణ చర్యలకు సంబంధించి కూడా రాష్ట్ర క్లైమేట్ సెంటర్ను SC3 ఏర్పాటు చేసే ప్రతిపాదనపై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే APCPDSL పరిధిలో దాదాపు 199 వ్యవసాయ ఫీడర్ల విభజన పనులకు సంబంధించి కూడా DPRలకు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే బలిమేల జలపుట డ్యామ్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి OPCLకి కేటాయింపు 50% పవర్ ఏపీకి సరఫరా చేసే విధంగా ఈరోజు కేబినెట్లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే కర్నూలు జిల్లా ఆస్పరిలో కూడా దాదాపు 88 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి JSW నియో ఎనర్జీ లిమిటెడ్ కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి దానికి అనుమతి ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే విక్రమ్ శక్తి ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి కూడా సౌర విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే గుంటూరు జిల్లా ప్రతిపాడులో ESI హాస్పిటల్కి సంబంధించి కూడా భూముల కేటాయింపు పైన కూడా చర్చిస్తారు. దానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే ఏలూరు జిల్లాలో దేవదాయ శాఖకు లక్ష్మీనరసింహస్వామి ఆలయం అభివృద్ధి కూడా కొద్దిగా భూమి కేటాయించని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించి కూడా కేబినెట్లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే చిత్తూరు జిల్లా కుప్పంలో అంటే సీఎం సొంత నియోజకవర్గాలకు సంబంధించి కూడా అక్కడ కేంద్ర విద్యాలయ సంస్థను ఏర్పరచాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించి కూడా ఈరోజు అక్కడ భూమి ఇచ్చే అంశం పైన కూడా చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో APIACకి సంబంధించి కూడా ఇండస్ట్రియల్ పార్క్ కోసం కూడా భూమి కేటాయింపు చెప్పే అంశం పైన కూడా కేబినెట్లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే అదే మండలంలో దాదాపు 220 ఎకరాల APIAC కూడా ఇండస్ట్రియల్ పార్క్ కోసం కూడా కేటాయించే అవకాశం పైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే విజయనగరం జిల్లాలో కొత్త వలస మండలంలో గ్రేవన్స్కు సంబంధించి కూడా అక్కడ గ్రేవన్స్ ఏర్పాటు కావాల్సిన భూమిని కూడా కేంద్రానికి సంబంధించి కూడా ఆ భూమి అప్పచెప్పే అవకాశం పైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఎరకాలో ప్రాజెక్టు సంబంధించి కూడా అక్కడ దాని అభివృద్ధి పనులపై కూడా కేబినెట్ భేటీలో చర్చించి ఆమోదం
ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి కూడా కీలక పనులకు దాదాపు 106 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సంబంధించి కూడా పరిపాలనా అనుమతి ఇచ్చే అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా హెడ్ వర్క్ పనులకు దాదాపు 93 కోట్ల రూపాయలు కూడా ఏదైతే చెల్లింపుకు సంబంధించి కూడా దీని క్యాబినెట్లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే డిప్యూటీ సీఎం కార్యాలయంలో ఒక వీడియోగ్రాఫర్ పోస్టుకు సంబంధించి కూడా ఈరోజు క్యాబినెట్ భేటీలో చర్చించి దానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. మొత్తం చూసుకున్న మటుకు ఈరోజు పలు 24 అజెండాలతో పైన కూడా ఈరోజు క్యాబినెట్ భేటీ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. 11 గంటలకు జరిగే ఈ క్యాబినెట్ భేటీలో కూడా కీలకమైన అంశాలకు సంబంధించి కూడా ఈరోజు క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. సతీష్. రైట్.